హాయ్ గైస్, బంధం తెగిపోయింది. అతనితో ఇక శత్రుత్వం అంటున్న రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ యొక్క శత్రు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈసారి ఐపీఎల్ ఆడడం లేదంటూ రోహిత్ అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ క్షణాల్లో ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. ప్రస్తుతం ముంబై టీంలో చేరారు. అయితే తాజాగా రోహిత్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2024 సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి చెన్నైలోని చపక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో మెగా టోర్నీ సురు కానుంది. ప్రతి ఏడాదిలా ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్లపై క్రికెట్ ఫ్యాన్స్ బాగా ఫోకస్గా ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్ రోహిత్ శర్మ కెప్టెన్గా కాకుండా ఒక ఆటగాడిగా మాత్రమే టీంలో కొనసాగుతున్నారు. హార్దిక్ పాండే కెప్టెన్స్లో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ టైం ముగిసింది, ఇక రైవలరీ మొదలైపోయిందంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. అయితే ఇది ఒక ఏడకు రోహిత్ శర్మ పెట్టిన క్యాప్షన్ మాత్రమే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో పాటుగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించిన ఈ యాడ్లో సునీల్ శెట్టి మరియు రోహిత్ క్లోజ్గా ఉంటారు. అల్లుడైన కేఎల్ రాహుల్ వచ్చి పలకరించిన సునీల్ శెట్టి పట్టించుకోరు. ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు రోహిత్ శర్మకి తన సపోర్ట్ అంటూ చెప్తారు. ఈ యాడ్ సంగతి పక్కన పెడితే దీనికి రోహిత్ శర్మ పెట్టిన క్యాప్షన్ హైలైట్గా మారింది. ఈ యాడ్ గురించి పెట్టిన పరోక్షంగా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ను అలాగే హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేసి రోహిత్ ఈ క్యాప్షన్ పెట్టినట్లు ముంబై ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తను చెప్పకుండా తీసేయడంపై రోహిత్ సీరియస్గా ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా ఫ్యామిలీతో బంధం తెగిపోయిందని పెట్టినట్లు క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ముంబై టీంని ఎంఐ ఫ్యామిలీ అని అంటారు. అందుకే ఫ్యామిలీ టైం ఓవర్ అని కేఎల్ రాహుల్ను మెన్షన్ చేసి పరోక్షంగా మాత్రం ముంబై మేనేజ్మెంట్ను టార్గెట్ చేశారు. ఇక పాండ్యాతో ముంబై మేనేజ్తో శత్రుత్వం మొదలైందని చెప్పకనే చెప్పాడు. అయిష్టంగానే రోహిత్ ఈ సీజన్కు ముంబైకి ఆడుతున్న విషయం మనందరికీ తెలిసింది. అయినప్పటికీ ఈ ఐపీఎల్ సీజన్ ఆడడం లేదని కూడా రోహిత్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. కానీ ఏమైందో కానీ వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. ముంబై టీంతో జాయిన్ అయ్యారు. అలాగే ఈ యాడ్పై పరోక్షంగా రోహిత్ రియాక్ట్ అయ్యారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.